ఈ అక్రమ సంబంధం అనేటటువంటి ఒక కాయిన్కి బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఒకటి ఉంటుంది ఏంటంటే, ఒకవైపు ఆర్థిక అవసరాలు తీసుకో, మానసికపరమైనటువంటి సపోర్ట్ తీసుకో, లేకపోతే ఇంకేదైనా అసంతృప్తి, తన యొక్క గోడు వెళ్ళబోసుకోవడానికి ఒక మనిషి కావాలి, తనను ఓదార్చడానికి ఒక మనిషి కావాలి, మానసిక పరమైనటువంటి ఆ ఓదార్పుని తెచ్చుకోవడానికి ఒక షోల్డర్ని చూసుకోవడానికి, ఇవన్నీ ఒక్క కారణాలైతే ఆర్థిక సంబంధాలు. అటువైపున నేరపూరితమైనటువంటి చర్యలు కొన్ని ఉంటాయి. ఏంటి అనంటే, బలవంతంగా వాళ్ళని వీళ్ళు యూజ్ చేసుకోవటం. అది కూడా 2 విషయాలు ఉంటాయి అక్కడ. ఏంటంటే కమర్షియల్గా, ఆర్థికపరమైనటువంటి విషయాలు. కమర్షియల్గా ఆర్థికపరమైనటువంటి విషయాలు తీసుకోండి, లేకపోతే వాళ్ళకి సొంత పనుల కోసం వీళ్ళని వాళ్ళు అడాప్ట్ చేసుకోవటము, అంటే వీళ్ళతోటి వాళ్ళు ఆ రిలేషన్ ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు చాలా రెండు డేంజరస్ సిచ్యువేషన్సే నాగరాజు. ఎందుకు అనంటే, పెళ్ళి అనేది అది సమాజం ఒప్పుకున్నటువంటి బంధము. ఇది ఇల్లీగల్ అక్రమ సంబంధం అనేటటువంటిది నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను నీకు, నువ్వు ఏదన్నా చేయవయ్యా, ప్రకృతి పక్కవాడికి ఇబ్బంది కలగకుండా ఏమైనా చేసుకో అంట.